హాయ్ మై డియర్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్, హ్యావ్ ఏ గ్రేట్ డే టు ఎవ్రీవన్. మనం ప్రీవియస్ క్లాస్లో పార్ట్స్ ఆఫ్ స్పీచ్లో భాగంగా అడ్వర్బ్ గురించి తెలుసుకోవడం జరిగింది. టుడే వీఆర్ గోయింగ్ టు లర్న్ ప్రిపోజిషన్. ప్రిపోజిషన్ అంటే విభక్తి. మనం ఈరోజు ప్రిపోజిషన్ గురించి తెలుసుకోబోతున్నాం. ప్రిపోజిషన్ విభక్తి, తెలుగులో మనం విభక్తి అంటాం. మనకు తెలుగులో ప్రథమ విభక్తి, ద్వితీయ విభక్తి, తృతీయ విభక్తి, ఆ విధంగా ఏ విధంగా విభక్తులు ఉంటాయో అదేవిధంగా ఇక్కడ ప్రిపోజిషన్. ప్రిపోజిషన్, ఏ ప్రిపోజిషన్ ఈజ్ ఏ వర్డ్ దట్ షోస్ ద రిలేషన్షిప్ ఆఫ్ నౌన్ ఆర్ ప్రొనౌన్ టు అదర్ వర్డ్స్ ఇన్ ద సెంటెన్స్. ఏ ప్రిపోజిషన్ ఈజ్ ఏ వర్డ్ దట్ షోస్ ద రిలేషన్షిప్ ఆఫ్ నౌన్ ఆర్ ప్రొనౌన్ టు ద అదర్ వర్డ్స్. మరి ఇక్కడ అది నామవాచకం కావచ్చు, ఆ సెంటెన్స్లో అది సర్వనామం కావచ్చు. మరి ఇక్కడ ఈ పదాలకి తర్వాత అక్కడ ఆ సెంటెన్స్లో ఉన్న వేరే పదాలకి సంబంధాన్ని తెలియజేస్తుంది ప్రిపోజిషన్ అనేది. విభక్తి అనేది వాక్యంలో నామవాచకం లేదా సర్వనామానికి ఇతర పదాలతో ఉన్న సంబంధాన్ని తెలియజేసే పదం. అది ఆ సెంటెన్స్లో ఆ వాక్యంలో నామవాచకం ఉండొచ్చు లేదా సర్వనామం ఉండొచ్చు. ఈ రెండిట్లలో ఏదన్నా ఒకటి ఉంటే అది ఇతర పదాలతో ఉన్న సంబంధాన్ని ఈ ప్రిపోజిషన్ అనేది తెలియజేయడం జరుగుతుంది. ఎగ్జాంపుల్స్: ఇన్, అవుట్, ఎట్, అండర్, ఫ్రమ్, టు, ఆఫ్, అబౌట్, అంటిల్, అక్రాస్, అగెనిస్ట్, బిట్వీన్, అమాంగ్, బిసైడ్, besides, since, for, with, without, by, around, over, along, beneath, beyond, behind, into, onto, because of, so and so. ఇలా మరి చాలా రకాల ప్రిపోజిషన్స్ ఉన్నాయి మనకు. అక్కడ ఒక్కొక్క సెంటెన్స్లో మనము ఒక్కో రకమైన ప్రిపోజిషన్ని వాడి ఆ సెంటెన్స్ని మనం ఫుల్ఫిల్ చేస్తాం. మరి ఏ సెంటెన్స్ వచ్చినప్పుడు ఎలాంటి ప్రిపోజిషన్ వాడాలి, టైప్స్ ఆఫ్ ప్రిపోజిషన్ అంటే ఏంటి, అవి మనం తెలుసుకుందాం. ఇక్కడ ప్రిపోజిషన్, టైప్స్ ఆఫ్ ప్రిపోజిషన్, ప్రిపోజిషన్లో కొన్ని రకాల గురించి తెలుసుకుందాం. ఫస్ట్ వన్, ప్రిపోజిషన్ ఆఫ్ ప్లేస్. ప్రిపోజిషన్ ఆఫ్ ప్లేస్ అంటే ఒక ప్రదేశం గురించి చెప్పినప్పుడు, ఒక ప్లేస్ గురించి చెప్పినప్పుడు మనకు అక్కడ ఎలాంటి ప్రిపోజిషన్స్ వాడతాం అనేది చూద్దాం. ఆన్, అండర్, ఇన్, ఓవర్, అబోవ్, బిలో, బిహైండ్, ఇన్ ఫ్రంట్ ఆఫ్, బిట్వీన్, అమాంగ్, నియర్. ఇక్కడ ఆన్ అంటే పైన, అంటే పైన ఉంది అని చెప్పడానికి ఆన్ వాడతాం. అండర్ కింద, ఇన్ లోపల, ఓవర్ పైన, అబోవ్ పైన, బిలో కింద, బిహైండ్ వెనుక, ఇన్ ఫ్రంట్ ఆఫ్ ముందు, బిట్వీన్. ఇక్కడ బిట్వీన్ అంటే రెండు వస్తువులు కావచ్చు, ఇద్దరు వ్యక్తులు కావచ్చు, వాటి మధ్యలో ఉన్నదాన్ని మనం చెప్పడానికి బిట్వీన్ అని వాడతాం. ఇక్కడ అమాంగ్ అంటే ఇద్దరికన్నా ఎక్కువ వ్యక్తులు కావచ్చు, రెండు కన్నా ఎక్కువ వస్తువుల మధ్యలో అని చెప్పడానికి మనం అమాంగ్ అని వాడతాం. నియర్ అంటే దగ్గర. ఇక్కడ ఎగ్జాంపుల్, ద క్యాట్ ఈజ్ అండర్ ద టేబుల్. ఆ పిల్లి అనేది ఎక్కడ ఉంది? అండర్, టేబుల్ కింద ఉంది. ఇక్కడ టేబుల్ కింద ఉంది అనేది ఆ ప్లేస్ గురించి మనం చెప్తున్నాం కాబట్టి ఇక్కడ అండర్ అనే ప్రిపోజిషన్ వాడినాం. అండర్, ఇక్కడ అండర్ అనేది ప్రిపోజిషన్ అవుతుంది. ఆ పిల్లి ఎక్కడ ఉంది, ఏ ప్లేస్లో ఉంది అనేది ప్లేస్ గురించి మాట్లాడుతున్నాం మనం కాబట్టి ఇక్కడ ఇలాంటి మనకు ప్రిపోజిషన్ రావడం జరుగుతుంది. ఇప్పుడు సెకండ్ వన్, ప్రిపోజిషన్ ఆఫ్ టైం. ప్రిపోజిషన్ ఆఫ్ టైం ఒక సమయాన్ని చెప్పినప్పుడు అక్యురేట్గా పర్ఫెక్ట్ టైం అనేది మనం చెప్పినప్పుడు మనం ఎలాంటి ప్రిపోజిషన్ వాడతామో చూద్దాం. ఇక్కడ ఎట్, ఆన్, ఇన్, బిఫోర్, ఆఫ్టర్, డ్యూరింగ్, సిన్స్, ఫర్. ఇక్కడ ఎట్ అంటే వద్ద, ఆన్ అంటే పైన, ఇన్ అంటే లోపల, బిఫోర్ అంటే ముందుగా, ఆఫ్టర్ అంటే తర్వాత, డ్యూరింగ్ అంటే ఆ పని జరుగుతున్న సమయం,
సిన్స్ అంటే నుండి, ఫర్ అంటే కొరకు, కోసం. మరి ఇలాంటి ప్రిపోజిషన్స్ ఎప్పుడు వాడతాం మనము? సమయాన్ని చెప్పినప్పుడు, ఏదన్నా ఒక సమయాన్ని గురించి మనము చెబుతున్నప్పుడు ఇలాంటి ప్రిపోజిషన్స్ మనం వాడతాం. ఇక్కడ ఎగ్జాంపుల్ చూద్దాం. ద షో స్టార్ట్స్ ఎట్ 9 o'clock. అక్కడ ఆ షో అనేది ఎప్పుడు స్టార్ట్ అవుతుందట? 9 o'clock స్టార్ట్ అవుతుంది. కరెక్ట్, ఇక్కడ టైం కరెక్ట్గా చెప్తున్నాం మనం, కాబట్టి అక్కడ మనము ఎట్ అనే ప్రిపోజిషన్ వాడుతున్నాం. ఎట్ అనేది మనము ఆ సమయాన్ని పర్ఫెక్ట్ అక్యురేట్ టైము చెప్పినప్పుడు మనం ఎట్ అనే ప్రిపోజిషన్ వాడతాం. ఓకే, ఇక్కడ టైప్స్ ఆఫ్ ప్రిపోజిషన్లో భాగంగా థర్డ్ వన్, ప్రిపోజిషన్ ఆఫ్ డైరెక్షన్ ఆర్ మూమెంట్. డైరెక్షన్ ఆర్ మూమెంట్. ఇక్కడ ప్రిపోజిషన్ ఆఫ్ డైరెక్షన్ ఆర్ మూమెంట్ అంటే అక్కడ ఆ సెంటెన్స్లో అక్కడ అది నౌన్ కావచ్చు, ప్రొనౌన్ కావచ్చు, ఒక పర్సన్ కావచ్చు, ఒక వస్తువు కావచ్చు, అది ఎటువైపుగా ఎక్కడికి కదులుతుంది, ఎక్కడికి వెళుతుంది అనే సిచ్యువేషన్లో మనము ఇలాంటి ప్రిపోజిషన్స్ వాడతాం. టు, ఆన్టు, టు, ఇంటూ, ఆన్టు, ఫ్రమ్, టువర్డ్స్, అక్రాస్, త్రో, అలాంగ్, అప్, డౌన్, అవుట్ ఆఫ్, సో అండ్ సో. మరి ఇలాంటి ప్రిపోజిషన్స్ మరి అక్కడున్న అది వస్తువు కావచ్చు, పర్సన్ కావచ్చు, ఎటువైపుగా ఎక్కడికి వెళ్తున్నాడు, కదులుతున్నాడు అనే సిచ్యువేషన్లో మనం ఇలాంటి ప్రిపోజిషన్స్ వాడతాం. ఇక్కడ ఎగ్జాంపుల్, షీ వెంట్ టు ద మార్కెట్. ఆమె ఎక్కడికి వెళ్తుందట? మార్కెట్, టు ద మార్కెట్. ఇక్కడ టు అనేది ప్రిపోజిషన్. నెక్స్ట్ ఫోర్త్ వన్, ప్రిపోజిషన్ ఆఫ్ మ్యానర్ ఆర్ ఇన్స్ట్రుమెంట్. ప్రిపోజిషన్ ఆఫ్ మ్యానర్ ఆర్ ఇన్స్ట్రుమెంట్ అంటే ఇక్కడ మ్యానర్ అంటే ప్రవర్తన, అక్కడ ఒక పర్సన్ కావచ్చు, అక్కడ వస్తువు కావచ్చు, దాని యొక్క బిహేవియర్, అక్కడ ఆ బిహేవియర్ ఏ విధంగా ఉంది. తర్వాత ఇక్కడ ఇన్స్ట్రుమెంట్ అంటే వస్తువు, అక్కడ ఎలాంటి వస్తువు ఉంది, ఆ వస్తువు ఏంటిది అనేది తెలియజేసేటప్పుడు మనం ఇక్కడ ఇలాంటి ప్రిపోజిషన్స్ వాడతాం. ఇక్కడ విత్, బై, యూజింగ్, ఇన్. మరి ఇలాంటి ప్రిపోజిషన్ని మనము ఒక బిహేవియర్ను తెలియజేయడం కోసం లేదా ఒక వస్తువును తెలియజేయడం కోసము ఇలాంటి ప్రిపోజిషన్ వాడతాం మనం. ఎగ్జాంపుల్, షీ కట్ ద లీవ్స్ విత్ సీజర్స్. ఇక్కడ సీజర్స్ అనేది కత్తెర, ఒక వస్తువు పేరు. అక్కడ ఆ వస్తువు పేరు తెలియజేయడం కోసం మనము విత్ అనే ప్రిపోజిషన్ని వాడినాం. ఈ స్పోక్ ఇన్ ఏ లౌడ్ వాయిస్. ఇక్కడ అతడి యొక్క ప్రవర్తన తెలియజేస్తున్నాం, అతడు ఏ విధంగా మాట్లాడుతున్నాడు అనేది మనం ఇక్కడ తెలియజేస్తున్నాం. ఈ స్పోక్ ఇన్ ఏ లౌడ్ వాయిస్, బిగ్గర గొంతుతో అతను మాట్లాడుతున్నాడు అని మనం ఇక్కడ తెలియజేయడం జరిగింది. ఇక్కడ విత్ అనేది ప్రిపోజిషన్, ఇక్కడ హీ స్పోక్ ఇన్ ఏ లౌడ్ వాయిస్, ఇక్కడ ఇన్ అనేది ప్రిపోజిషన్. ఓకే, టైప్స్ ఆఫ్ ప్రిపోజిషన్లో ఫిఫ్త్ వన్, ప్రిపోజిషన్ ఆఫ్ ఏజెంట్ ఆర్ కాజ్. మరి మనకిచ్చిన సెంటెన్స్లో ఒక పని జరుగుతున్నప్పుడు ఆ పని ఎవరి వల్ల జరిగింది అనేది తెలియజేయడం కోసం ఇలాంటి ప్రిపోజిషన్స్ వాడతాం. అదేవిధంగా ఆ పని ఎందుకు జరిగింది, కారణం తెలియజేయడం కోసం ఇలాంటి ప్రిపోజిషన్స్ వాడతాం మనం. ఇక్కడ బై, బికాజ్ ఆఫ్, డ్యూ టు, ఓవింగ్ టు, ఫర్. బై, బికాజ్ ఆఫ్, డ్యూ టు, ఓవింగ్ టు, ఫర్, సో అండ్ సో. ఇలాంటి ప్రిపోజిషన్స్ మనం యూజ్ చేస్తాం. ఎప్పుడు అక్కడ పని జరుగుతున్నప్పుడు, ఆ సెంటెన్స్లో పని జరుగుతున్నప్పుడు ఆ పని ఎవరి చేత జరిగింది, కారణం ఎందుకు జరిగింది అని తెలియజేయడం కోసం ఇలాంటి ప్రిపోజిషన్స్ యూజ్ చేస్తాం మనం. ఎగ్జాంపుల్, ద స్టోరీ వాజ్ రిటెన్ బై ద ఆథర్. ద స్టోరీ వాజ్ రిటెన్ బై ద ఆథర్. ఇక్కడ ఆ కథ అనేది రాసిరి, ఎవరి చేత రాయబడింది ఆ కథ అనేది? ఆథర్, రచయిత చేత రాయబడింది అనేది ఇక్కడ ఆ పర్సన్ని గురించి మనం చెబుతున్నాం, ఎవరి చేత జరిగింది అనేది చెబుతున్నాం. కాబట్టి ఇక్కడ బై అనేది ప్రిపోజిషన్ కావడం జరుగుతుంది. ఇది ఈ రెండిటి మధ్యలో ఆ పని ఎవరి చేత జరిగింది అనేది తెలియజేస్తుంది. స్కూల్ వాజ్ క్లోజ్డ్ డ్యూ టు హెవీ రెయిన్.
స్కూల్ వాజ్ క్లోజ్డ్ డ్యూ టు హెవీ రెయిన్. ఎందుకు స్కూల్ క్లోజ్ అయింది? హెవీ రెయిన్, ఎక్కువ వర్షం వల్ల. మరి రెండిటికి మధ్యలో సంబంధాన్ని తెలియజేసేది డ్యూ టు. ఈ డ్యూ టు అనేది ఇక్కడ ప్రిపోజిషన్ కావడం జరుగుతుంది. ఓకే, మనము ఇంతవరకు టైప్స్ ఆఫ్ ప్రిపోజిషన్స్ గురించి తెలుసుకున్నాం. ఇప్పుడు ఒక్కొక్క ప్రిపోజిషను అది ఎలాంటి సందర్భాల్లో ఆ ప్రిపోజిషన్ని వాడతామో తెలుసుకుందాం. ఇక్కడ ఫస్ట్ ఎట్. ఎట్ అనే ప్రిపోజిషన్ని ఏ ఏ సందర్భాల్లో మనం వాడతామో చూద్దాం. ఫస్ట్ టైం, క్లాక్ టైం, పీరియడ్స్, మీల్ టైం. ఇక్కడ టైం, కాలం, సమయాన్ని తెలియజేసినప్పుడు ఎట్ అనే ప్రిపోజిషన్ని మనం వాడతాం. క్లాక్ టైం, క్లాక్ టైం తెలియజేసినప్పుడు. పీరియడ్స్, పీరియడ్స్ అంటే అది మార్నింగ్, ఆఫ్టర్నూన్, ఈవినింగ్, నైట్, అట్లా అలాంటి టైం కావచ్చు. ఇక్కడ మీల్ టైం అంటే అది బ్రేక్ఫాస్ట్ టైం కావచ్చు, లేదా డిన్నర్ టైం కావచ్చు, లంచ్ టైం కావచ్చు. ఆ విధంగా మీల్ టైం. ఎక్కడికి వెళ్ళి ఖచ్చితమైన సమయాన్ని తెలియజేసినప్పుడు ఎట్ అనే ప్రిపోజిషన్ని వాడతాం మనం. ఇక్కడ చూడండి, ఎట్ 7 AM, ఎట్ 5 PM, ఎట్ నూన్, ఎట్ మిడ్ నైట్, ఎట్ నైట్, ఎట్ ద టైమ్, ఎట్ లంచ్ టైమ్, ఎట్ బ్రేక్ఫాస్ట్, ఎట్ బ్రేక్ఫాస్ట్ టైమ్, ఎట్ ద బిగినింగ్, ఎట్ ద ఎండ్, ఎట్ సన్రైజ్, ఎట్ సన్సెట్. మరి ఈ విధంగా ఖచ్చితమైన సమయాన్ని మనం తెలియజేసినప్పుడు ఎట్ అనే ప్రిపోజిషన్ని వాడతాం. ఎగ్జాంపుల్, మై చిల్డ్రన్ వోకప్ ఎట్ 8 o'clock. మై చిల్డ్రన్ వోకప్, వాళ్ళు ఎప్పుడు నిద్రలేస్తారట? 8 గంటలకు నిద్రలేస్తారు అనేది ఖచ్చితమైన సమయాన్ని తెలియజేస్తారు. కాబట్టి అక్కడ ఎట్ అనే ప్రిపోజిషన్ రావడం జరిగింది. ఇక్కడ నెక్స్ట్, ఐ కెన్ మీట్ యూ ఎట్ 6 PM టుడే. నేను నిన్ను కలుస్తాను ఎప్పుడు? ఈరోజు 6 గంటలకు, 6 PM అంటే సాయంత్రం 6 గంటలకని అక్కడ ఖచ్చితమైన సమయాన్ని మెన్షన్ చేయడం జరిగింది. కాబట్టి దానికన్నా ముందు ఇక్కడ ఎట్ అనే ప్రిపోజిషన్ రావడం జరిగింది. నెక్స్ట్ సెకండ్, ఏజ్. ఏజ్ అంటే వయస్సును తెలియజేసినప్పుడు కూడా ఎట్ అనే ప్రిపోజిషన్ రావడం జరుగుతుంది. ఇక్కడ హీ మ్యారీడ్ ఎట్ ఈజ్ 29. అతను ఎప్పుడు మ్యారేజ్ చేసుకున్నట? అతని యొక్క వయస్సు 29 సంవత్సరాలు ఉన్నప్పుడు మ్యారేజ్ జరిగింది. కాబట్టి ఇక్కడ ఎట్ అనే ప్రిపోజిషన్ రావడం జరిగింది. ఎట్ హర్ 25 షీ గాట్ ఏ గవర్నమెంట్ జాబ్. ఎట్ హర్ 25 షీ గాట్ ఏ గవర్నమెంట్ జాబ్. ఆమెకు 25 సంవత్సరాలు ఉన్నాయి. 25 సంవత్సరాలు ఉన్నప్పుడు ఆమె గవర్నమెంట్ జాబ్ని పొందింది. కాబట్టి ఇక్కడ ఏజ్ కన్నా ముందు ఎట్ అనే ప్రిపోజిషన్ రావడం జరుగుతుంది. ఓకే, ఎట్ అనే ప్రిపోజిషన్ని ఇంకా హాలిడేస్ ఆర్ ఫెస్టివల్స్. హాలిడేస్ అంటే సెలవు రోజు లేదా పండుగ రోజు, సెలవు లేదా పండుగ, అలాంటి టైంలో మనం ఎట్ అనే ప్రిపోజిషన్ని యూజ్ చేస్తాం. ఎట్ న్యూ ఇయర్, ఎట్ దివాళీ, ఎట్ క్రిస్మస్, సో అండ్ సో. అలాగే ఎగ్జాంపుల్, ఐ షల్ కమ్ టు యువర్ హోమ్ ఎట్ దివాళీ. ఐ షల్ కమ్ టు యువర్ హోమ్ ఎట్ దివాళీ. దివాళీ పండుగ రోజు నేను మీ ఇంటికి వస్తాను అని చెప్పడం జరుగుతుంది. అంటే ఇక్కడ పండుగ గురించి చెప్పినప్పుడు ఎట్ అనే ప్రిపోజిషన్ని యూజ్ చేస్తాం. ఇక్కడ ఫోర్త్, ప్లేస్ ఆర్ లొకేషన్ ఆర్ ఏరియా. ఒక స్థలము, ప్రదేశం గురించి చెప్పినప్పుడు కూడా మనం ఎట్ అనే ప్రిపోజిషన్ని వాడడం జరుగుతుంది. ఎట్ ద ఎంట్రన్స్, ఎట్ కోటి, ఎట్ గాంధీ రోడ్, ఎట్ ద బస్ స్టాప్, ఎట్ ద ఎయిర్పోర్ట్, ఎట్ ద కార్నర్, ఎట్ స్కూల్, సో అండ్ సో. ఈ విధంగా ఒక ప్రదేశము లేదా ఒక స్థలం గురించి చెప్పినప్పుడు మనం ఎట్ అనే ప్రిపోజిషన్ని యూజ్ చేస్తాం. ఎగ్జాంపుల్, మీట్ ఎట్ ద బస్ స్టాప్ టుమారో. రేపు కలువు. ఎక్కడ కలువు అని చెప్తుండు? బస్ స్టాప్. ఎక్కడ కలువు అని చెప్తుండు? బస్ స్టాప్లో. రేపు బస్ స్టాప్లో కలువు అని చెప్పడం జరుగుతుంది. కాబట్టి ఇక్కడ ఎట్ అనే ప్రిపోజిషన్ రావడం జరిగింది. ఓకే, ఎట్ అనే ప్రిపోజిషన్ను ఇంకా స్టేట్ ఆర్ కండిషన్. ఇక్కడ స్థితి, పరిస్థితి. అక్కడ ఏ స్థితి?
పరిస్థితిలో ఉంది అని తెలియజేయడం కోసం ఎట్ అనే ప్రిపోజిషన్ని మనం వాడతాం. ఎట్ ప్లే, ఎట్ వర్క్, ఎట్ లంచ్, ఎట్ డిన్నర్, ఎట్ రెస్ట్, సో అండ్ సో. మై మదర్ ఈజ్ ఎట్ వర్క్ నౌ. మై మదర్ ఈజ్ ఎట్ వర్క్ నౌ. మా అమ్మ వర్క్లో ఉంది, పనిలో ఉంది అని తెలియజేస్తుంది. ఇక్కడ ఏ పరిస్థితిలో ఉంది? పనిలో ఉంది. కాబట్టి ఇక్కడ ఎట్ అనే ప్రిపోజిషన్ని వాడినాం. వీ వాచ్డ్ ద చిల్డ్రన్ ఎట్ ప్లే ఇన్ ద పార్క్. వీ వాచ్డ్ ద చిల్డ్రన్, మనము గమనించినాం పిల్లల్ని ఎక్కడ? ఆటలో. వాళ్ళు ఎక్కడున్నారు? ఆటలో ఆడుతున్నారు, ఆటలో ఉన్నారు. ఆటలో ఉండగా చూసినాం కాబట్టి ఎట్ అనే ప్రిపోజిషన్ని వాడినాం. అక్కడ ఏ స్థితి, ఏ పరిస్థితిలో ఉంది అని తెలియజేయడం కోసం మనము ఎట్ అనే ప్రిపోజిషన్ని వాడతాం. నెక్స్ట్ ప్రాఫిట్, లాస్, కాస్ట్, రేట్, ప్రైస్, స్పీడ్. ఇక్కడ ప్రాఫిట్ లాభం గురించి చెప్పినప్పుడు, లాస్ నష్టం గురించి చెప్పినప్పుడు, కాస్ట్ రేట్ ప్రైస్ ధర గురించి చెప్పినప్పుడు, స్పీడ్ వేగాన్ని గురించి చెప్పినప్పుడు మనము ఎట్ అనే ప్రిపోజిషన్ని వాడతాం. మై మదర్ బాట్ బనానాస్ ఎట్ ₹50 a dozen. మా అమ్మ బనానాస్ తీసుకుంది, కొన్నది. ఎంతకు? డజన్కి ₹50. ఒక డజన్కి ₹50 చొప్పున బనానాస్ తీసుకుంది. కాబట్టి ఇక్కడ ఎట్ అనే ప్రిపోజిషన్ని వాడినాం. రేట్ దగ్గర కావచ్చు, లాభము, నష్టము, స్పీడ్ వేగం దగ్గర మనం ఎట్ అనే ప్రిపోజిషన్ని వాడతాం. ద క్యాబ్ డ్రైవర్ డ్రైవ్స్ ఎట్ 90 km/h. ద క్యాబ్ డ్రైవర్ డ్రైవ్స్ ఎట్ 90 km/h. అక్కడ వేగాన్ని తెలియజేస్తుంది కాబట్టి ఇక్కడ ఎట్ అనే ప్రిపోజిషన్ని వాడుతున్నాం. ఓకే, మనం ఇప్పుడు ఆన్ ప్రిపోజిషన్ని ఎలాంటి సందర్భాల్లో వాడతాం అని తెలుసుకుందాం. ఇక్కడ డేస్ అండ్ డేట్స్. డేస్ అంటే రోజులు, డేట్స్ తేదీలు. ఖచ్చితమైన డే రోజు కానీ ఖచ్చితమైన డేట్ ముందు మనము ఆన్ అనే ప్రిపోజిషన్ని వాడతాం. ఆన్ సండే, ఆన్ మై బర్త్డే, ఆన్ December 25th, ఆన్ మండే మార్నింగ్, సో అండ్ సో. ఈ విధంగా డేస్ అంటే ఖచ్చితమైన రోజు ముందు కానీ ఖచ్చితమైన తేదీ ముందు కానీ మనం ఆన్ అనే ప్రిపోజిషన్ని వాడతాం. ఇక్కడ ఐ డోంట్ వర్క్ ఆన్ సండే. ఐ డోంట్ వర్క్ ఆన్ సండే. ఇక్కడ నేను సండే రోజు పని చేయను అని చెప్తున్నాను. కాబట్టి సండే అంటే ఖచ్చితమైన రోజు కాబట్టి దాని ముందు ఆన్ అనే ప్రిపోజిషన్ వాడడం జరిగింది. ఐ షల్ విజిట్ యువర్ హోమ్ ఆన్ July 4th. ఐ షల్ విజిట్ యువర్ హోమ్ ఆన్ July 4th అనే ఆ డేట్ అనేది ఖచ్చితమైన డేట్ కాబట్టి, తేదీ కాబట్టి దాని ముందు మనం ఆన్ అనే ప్రిపోజిషన్ని వాడడం జరిగింది. ఇక్కడ మీడియా అండ్ డివైజెస్. మీడియా, సోషల్ మీడియా మనకు తెలుసు. డివైజెస్ అంటే మనకు ఎలక్ట్రానిక్ పరికరాలు. అందులో ఆ ఎలక్ట్రానిక్ పరికరాల్లో అది ఫోన్ కావచ్చు, టెలివిజన్ కావచ్చు, రేడియో కావచ్చు, కంప్యూటర్ కావచ్చు, ఆ విధంగా. ఆన్ ద ఫోన్, ఆన్ ద కంప్యూటర్, ఆన్ ద రేడియో, ఆన్ టీవీ, ఆన్ ద న్యూస్, ఆన్ సోషల్ మీడియా. ఈ విధంగా మీడియా ముందు కావచ్చు లేదా డివైజెస్ ముందు మనం ఆన్ అనే ప్రిపోజిషన్ని వాడడం జరుగుతుంది. ఇక్కడ వీ హర్డ్ ద అనౌన్స్మెంట్ ఆన్ ద రేడియో. మరి ఆ ప్రకటనను ఎక్కడ విన్నాం మనం? రేడియో, ఆన్ ద రేడియో. మరి ఆన్ అనే ప్రిపోజిషన్ ఇక్కడ రావడం జరిగింది. షీ ఈజ్ వెరీ యాక్టివ్ ఆన్ సోషల్ మీడియా. ఆమె ఎక్కడ యాక్టివ్ ఉంటుంది? సోషల్ మీడియాలో. కాబట్టి సోషల్ మీడియా కన్నా బిఫోర్ మనకి ఇక్కడ ఆన్ అనే ప్రిపోజిషన్ రావడం జరిగింది. ఓకే, ఇక్కడ ఆన్ అనే ప్రిపోజిషన్ ఇంకా ఫ్లోర్స్ అండ్ సర్ఫేసెస్. సర్ఫేస్ అంటే తలము, స్పర్శించే తలం గురించి చెప్పినప్పుడు మనము ఆన్ అనే ప్రిపోజిషన్ని వాడతాం. ఆన్ ద వాల్, ఆన్ ద ఫ్లోర్, ఆన్ ద రివర్, ఆన్ ద థర్డ్ ఫ్లోర్, ఆన్ ద టాప్ ఫ్లోర్. ఈ విధంగా ఇలాంటి ప్రిపోజిషన్ని మనము
ఫ్లోర్స్ అండ్ సర్ఫేసెస్ గురించి తెలియజేసినప్పుడు మనం ఇలాంటి ప్రిపోజిషన్ని వాడతాం, ఆన్ అనే ప్రిపోజిషన్ని వాడతాం. ఎగ్జాంపుల్, ద మ్యాట్ ఈజ్ ఆన్ ద ఫ్లోర్. అక్కడ మ్యాట్ అనేది ఎక్కడ ఉంది? ఆన్ ద ఫ్లోర్, ఫ్లోర్ పైన ఉంది. కాబట్టి ఇక్కడ ఆన్ అనేది ప్రిపోజిషన్. స్పర్శించే తలం గురించి తెలియజేసినప్పుడు ఆన్ అనే ప్రిపోజిషన్ని వాడతాం. ఇక్కడ నెక్స్ట్ ట్రాన్స్పోర్ట్ ఆర్ మూమెంట్. ట్రాన్స్పోర్ట్ అంటే వాహనాలు, ఒక ప్లేస్ నుంచి ఒక ప్లేస్కి వెళ్ళడానికి మనము వెహికల్స్ యూజ్ చేస్తాం. ఆ వెహికల్స్ గురించి తెలియజేసినప్పుడు మనము ఆన్ అనే ప్రిపోజిషన్ని వాడతాం. ఇక్కడ చూద్దాం, ఆన్ ఫుట్ మనం నడుచుకుంటూ వెళ్ళడం, ఆన్ ద బైక్ బైక్ పై వెళ్ళడం, ఆన్ ద బైసికిల్ సైకిల్ పై వెళ్ళడం, ఆన్ ద బస్లో వెళ్ళడం, ఆన్ ద ట్రైన్లో వెళ్ళడం, ఆన్ ద ఏరోప్లేన్లో వెళ్ళడం, ఆన్ ద బోట్ పడవలో వెళ్ళడం గురించి మాట్లాడినప్పుడు మనం ఆన్ అనే ప్రిపోజిషన్ని వాడతాం. ఇక్కడ డిఫరెన్సెస్ ఉన్నాయి, కొన్ని చూద్దాం. ఐ ట్రావెల్డ్ బై బస్ లాస్ట్ వీక్. ఇక్కడ మనము ఆ ప్రయాణాన్ని పాస్ట్లో జరిగింది, గతంలో జరిగింది అని చెప్పినప్పుడు బై అనే ప్రిపోజిషన్ని వాడినాం. బై మనము అంతకుముందు పాస్ట్లో జరిగింది, గతము, నిన్న, మొన్న జరిగింది అనేది చెప్పినప్పుడు ఆ 1 month బిఫోర్ జరిగింది, లాస్ట్ మంత్ జరిగింది అని మనము తెలియజేసినప్పుడు బై అనే ప్రిపోజిషన్ని వాడినాం. కానీ ఐ యూజువల్లీ ట్రావెల్ ఆన్ ద బస్ టు సేవ్ మనీ మనం సింపుల్ ప్రజెంట్లో చెప్పినప్పుడు మనం ఆన్ అనే ప్రిపోజిషన్ని వాడతాం. ఐ యూజువల్లీ ట్రావెల్ ఆన్ ద బస్ టు సేవ్ మనీ. నేను సాధారణంగా బస్సులోనే ప్రయాణం చేస్తాను. ఎందుకు? మనీని సేవ్ చేయడం కోసం. ఇక్కడ మనం సింపుల్ ప్రజెంట్లో చెప్పినప్పుడు అది అప్పుడు మనము ఆన్ అనే ప్రిపోజిషన్ వాడినాము. అదే ప్రయాణాన్ని మనము పాస్ట్లో చెప్పినప్పుడు, గతంలో చెప్పినప్పుడు బై అనే ప్రిపోజిషన్ని వాడినాం. ఇక్కడ ట్రావెల్, ఇక్కడ V2 ఫామ్ వచ్చినప్పుడు మనము మనం బై అనే ప్రిపోజిషన్ని యూజ్ చేసినాము. ఇక్కడ సింపుల్ ప్రజెంట్ V1 ఫామ్ వచ్చినప్పుడు, వర్బ్ ఫామ్ వచ్చినప్పుడు మనం ఆన్ అనే ప్రిపోజిషన్ని యూజ్ చేసినాం. మళ్ళీ ఇందులో ఇంకొకటి, ఐ యూజువల్లీ ట్రావెల్ ఇన్ ఏ కార్. మనం ఇప్పుడు కార్ అనుకో, మనకు సొంతం ఉంటుంది, ప్రైవేట్ ఉంటుంది. ఇవన్నీ మనకి ఇక్కడ బస్ అనేది పబ్లిక్, ఏరోప్లేన్ అనేది పబ్లిక్, బోట్ అనేది పబ్లిక్, అంటే మన సొంతంది కాకపోవచ్చు. ఇక్కడ బైసికిల్ అనేది సొంతం ఉన్న అవి టాప్ ఉండదు కాబట్టి బైక్ పైన ప్రయాణం, బైక్ పైన, బైసికిల్ పైన అంటాం కానీ కారు పైన అని మనం చెప్పలేము. కాబట్టి వీటికి ఆన్ అని వాడతాం. ఇక్కడ మాత్రము అంటే అది సింపుల్ ప్రజెంట్లో ఉన్నప్పుడు వాడినప్పుడు మాత్రమే ఇన్ అనే ప్రిపోజిషన్ వాడతాం. ఇన్ అనే ప్రిపోజిషన్, కారు, ట్యాక్సీ అలాంటివి వచ్చినప్పుడు ఇన్ అనే ప్రిపోజిషన్ వాడతాం. మళ్ళీ సింపుల్ ప్రజెంట్లో ఉన్నప్పుడు మాత్రమే. ఒకవేళ ఈ విధంగా వస్తే, పాస్ట్లో వస్తే మళ్ళీ బై అనే ప్రిపోజిషన్ని వాడతాం. ఏదైనా మళ్ళీ ఇక్కడ ఆన్ అనే ఉన్న ప్రతిదానికి మనం పాస్ట్లో ప్రయాణం చేసినాము, నేను పాస్ట్లో ఏరోప్లేన్ పైన ప్రయాణం చేసినాము అంటే ఖచ్చితంగా బై అనే ప్రిపోజిషన్ని రావాలి. కానీ సింపుల్ ప్రజెంట్లో మనం చెప్పినప్పుడు మాత్రం ఆన్ అనే ప్రిపోజిషన్ వస్తుంది. అందులో మళ్ళీ ఇక్కడ కారు, ట్యాక్సీ అని ఓన్ వెహికల్స్ ఉన్నప్పుడు ఇన్ అనే ప్రిపోజిషన్ రావడం జరుగుతుంది. ఇక్కడ ఈ వ్యత్యాసాన్ని మనం గమనించాలి. ఓకే, ఇంకా ఆన్ అనే ప్రిపోజిషన్ని బిఫోర్ ద ఫాలోయింగ్ వర్డ్స్, ఇక్కడ ఇలాంటి వర్డ్స్ ముందు మనము ఆన్ అనే ప్రిపోజిషన్ని వాడతాం. ఆన్ డ్యూటీ, ఆన్ ద వే, ఆన్ టైమ్, ఆన్ లీవ్, ఆన్ ద రోడ్, ఆన్ సేల్, ఆన్ ట్రైనింగ్, ఆన్ ద ఒకేషన్ ఆఫ్, ఆన్ వెకేషన్, సో అండ్ సో. ఇలాంటి వర్డ్స్ ముందు మనం ఆన్ అనే ప్రిపోజిషన్ని వాడడం జరుగుతుంది. ఇక్కడ మై కొలీగ్ ఈజ్ ఆన్ లీవ్ టుడే, మై కొలీగ్ ఈజ్ ఆన్ లీవ్ టుడే. ఇక్కడ లీవ్ అనే ముందు ఆన్ అనే ప్రిపోజిషన్ వాడడం జరిగింది. ఇలాంటి వర్డ్స్ ముందు ఆన్ అనే ప్రిపోజిషన్ని వాడతాం. ఇక్కడ కాంటాక్ట్ పాయింట్స్ ఆర్ అటాచ్డ్, మరి ఒక వస్తువుకు, ఒక పర్సన్కు, 2 వస్తువులకు మధ్య కాంటాక్ట్, అటాచ్నెస్ ఉన్నప్పుడు మనం ఆన్ అనే ప్రిపోజిషన్ని వాడతాం. ఇక్కడ
ఈ హ్యాజ్ ఏ బ్రేస్లెట్ ఆన్ హిజ్ హ్యాండ్. ఈ హ్యాజ్ ఏ బ్రేస్లెట్ ఆన్ హిజ్ హ్యాండ్. ఆయన చేయికి బ్రాస్లెట్ ఉంది అని మనం చెప్తాం. ఇక్కడ ఆన్ అనే అందుకనే ఆన్ అనే ప్రిపోజిషన్ని వాడడం జరిగింది. అదేవిధంగా దెర్ ఈజ్ ఏ చార్ట్ ఆన్ ద వాల్. చార్ట్ ఎక్కడ ఉంది? ఆ గోడపై ఉంది. ఆ గోడ పైన దానికి ఆ వాల్కి ఆ చార్ట్కి అటాచ్మెంట్ ఉంది. రెండు టచ్ అయి ఉంది అటాచ్మెంట్. తర్వాత ఇక్కడ బ్రాస్లెట్ అనేది హ్యాండ్ చేయికి అటాచ్మెంట్ ఉంది. కాబట్టి ఆ రెండు వస్తువులు అటాచ్ ఉన్న రెండు వస్తువులను జోడించినప్పుడు మనం ఆన్ అనే ప్రిపోజిషన్ని వాడతాం. ఓకే, ఇక్కడ కూడా ఆన్ అనే ప్రిపోజిషన్ రావడం జరిగింది. ఇక్కడ ఇన్ అనే ప్రిపోజిషన్ని ఎలాంటి సందర్భాల్లో వాడతామో చూద్దాం. ఇక్కడ టైం, మంత్స్, సీజన్స్, ఇయర్స్, డికేడ్స్. ఇక్కడ ఖచ్చితమైన టైం కాకుండా మంత్స్ నెలల గురించి, సీజన్స్ గురించి, ఇయర్ సంవత్సరాల గురించి, డికేడ్స్ శతాబ్దాల గురించి, వీటి గురించి చెప్పినప్పుడు మనం ఇన్ అనే ప్రిపోజిషన్ని వాడతాం. ఇన్ ఏప్రిల్, ఇక్కడ ఏప్రిల్ తర్వాత డేట్ ఇస్తే అది మళ్ళీ వేరే ప్రిపోజిషన్ వాడతాం. కానీ ఇక్కడ ఏప్రిల్ మంత్ నేమ్ వచ్చింది కాబట్టి ఇన్ అనే ప్రిపోజిషన్ వాడతాం. ఇక్కడ సమ్మర్ సీజన్, ఇక్కడ ఇయర్ ఇన్ 2024, ఇన్ ద 90s ఇది ఒక డికేడ్ శతాబ్దం, ఇన్ 2014 అదొక ఇయర్. మరి ఇలా మంత్స్, సీజన్స్, ఇయర్స్, డికేడ్స్ వీటి ముందు మనం ఇన్ అనే ప్రిపోజిషన్ని వాడతాం. దే గో టు తిరుపతి ఇన్ వింటర్ ఎవ్రీ ఇయర్. దే గో టు తిరుపతి, వాళ్ళు వింటర్ సీజన్లో ప్రతి సంవత్సరం తిరుపతికి వెళ్తారు. ఇక్కడ ఇన్ అనే ప్రిపోజిషన్ని మనం వాడడం జరుగుతుంది. అదేవిధంగా పార్ట్స్ ఆఫ్ ద డే, డేలోని ఒక రోజులోని భాగాలు. రోజులో ఏవేవి భాగాలు ఉంటాయి? మార్నింగు, ఆఫ్టర్నూను, ఈవినింగు, నైటు, ఆ విధంగా. ఇన్ ద మార్నింగ్, ఇన్ ద ఆఫ్టర్నూన్, ఇన్ ద ఈవినింగ్. కానీ నైట్ గురించి చెప్పినప్పుడు మాత్రం ఎట్ నైట్ అనాల. ఎట్ నైట్, ఎట్ మిడ్ నైట్ అంటాం. కేవలం మార్నింగ్, ఆఫ్టర్నూన్, ఈవినింగ్ చెప్పినప్పుడు ఇన్ ద మార్నింగ్, ఇన్ ద ఆఫ్టర్నూన్, ఇన్ ద ఈవినింగ్ అనాల. నైట్, మిడ్ నైట్ అని చెప్పేటప్పుడు ఎట్ నైట్, ఎట్ మిడ్ నైట్ అని చెప్పాలి. ఓకే. ద చిల్డ్రన్ ప్లే ఇన్ ద ఈవినింగ్. ద చిల్డ్రన్ సాయంకాలం వేళ పిల్లలు ఆడుతున్నారు. ఇన్ ద ఈవినింగ్ సాయంత్రం. ఇక్కడ ఇన్ అనే ప్రిపోజిషన్ రావడం జరుగుతుంది. ఓకే. ఇన్ అనే ప్రిపోజిషన్ని ఇంకా కంట్రీస్, స్టేట్స్, డిస్ట్రిక్ట్, సిటీస్, బిగ్ టౌన్స్ వీటి ముందు మనము ఇన్ అనే ప్రిపోజిషన్ని వాడతాం. దేశాల ముందు, రాష్ట్రాల ముందు, డిస్ట్రిక్ట్ జిల్లాల ముందు, సిటీస్ నగరాల ముందు, బిగ్ టౌన్ పెద్ద పట్టణాల ముందు మనం ఇన్ అనే ప్రిపోజిషన్ని వాడడం జరుగుతుంది. ఇన్ ఇండియా, ఇన్ కేరళ, ఇన్ హైదరాబాద్, ఇన్ కరీంనగర్, ఇన్ నిజామాబాద్. మరి ఇవి దేశాల ముందు, పెద్ద నగరాల ముందు, రాష్ట్రాల ముందు, జిల్లాల ముందు, పెద్ద పట్టణాల ముందు మనము ఇన్ అనే ప్రిపోజిషన్ని వాడతాం. ద సాలార్జంగ్ మ్యూజియం ఈజ్ లొకేటెడ్ ఇన్ హైదరాబాద్. ద సాలార్జంగ్ మ్యూజియం ఈజ్ లొకేటెడ్ ఇన్ హైదరాబాద్. హైదరాబాద్ అనేది నగరం కాబట్టి నగరం ముందు మనం ఇన్ అనే ప్రిపోజిషన్ని వాడడం జరిగింది. ఇక్కడ ఫ్యూచర్ ఫాస్ట్ ఏ ఫ్యూ డేస్. ఫ్యూచర్ గురించి చెప్పినప్పుడు, ఫాస్ట్ గురించి చెప్పినప్పుడు ఏ ఫ్యూ డేస్ కొన్ని రోజుల గురించి చెప్పినప్పుడు వాటి ముందర మనకు ఇన్ అనే ప్రిపోజిషన్ రావడం జరుగుతుంది. ఇన్ ద ఫ్యూచర్, ఇన్ ద ఫాస్ట్, ఇన్ ఏ వీక్, ఆ విధంగా ఇన్ అనే ప్రిపోజిషన్ రావడం జరుగుతుంది. దే విల్ కమ్ ఇన్ 5 days. వాళ్ళు 5 రోజుల్లో వస్తారు. ఇన్ 5 days ఇన్ అనే ప్రిపోజిషన్ ఇక్కడ వాడడం జరుగుతుంది. ఓకే. ఇంకా ఇన్ అనే ప్రిపోజిషన్ని స్టేట్ ఆర్ కండిషన్, అది ఏ స్థితిలో ఉంది, ఏ పరిస్థితిలో ఉంది తెలియజేసినప్పుడు మనం ఇన్ అనే ప్రిపోజిషన్ని వాడతాం. ఇన్ లవ్, ఇన్ ఆర్డర్, ఇన్ డిమాండ్, సో అండ్ సో. ద గోల్డ్ ఈజ్ ఇన్ హై డిమాండ్. బంగారం అనేది అత్యున్నత డిమాండ్లో ఉంది కాబట్టి ఇక్కడ ఇన్ అనే ప్రిపోజిషన్ వాడింది. అది ఏ స్థితిలో ఉంది, ఏ పరిస్థితిలో ఉంది తెలియజేసినప్పుడు మనం ఇన్ అనే ప్రిపోజిషన్ని వాడతాం. ద హౌస్ ఈజ్ ఇన్ గుడ్ రిపేర్.
ద హౌస్ ఈజ్ ఇన్ గుడ్ రిపేర్. ఆ ఇల్లు రిపేర్లో ఉంది. ఇక్కడ ఇన్ అని వాడతాం. ఓకే, ఇక్కడ వరకు మనము ప్రిపోజిషన్, టైప్స్ ఆఫ్ ప్రిపోజిషన్ గురించి తెలుసుకోవడం జరిగింది. ఎట్ అనే ప్రిపోజిషన్ ఏ ఏ సందర్భాల్లో వాడతాం తెలియజేయడం జరిగింది. అదేవిధంగా ఇన్ అనే ప్రిపోజిషన్ ఏ ఏ సందర్భాల్లో వాడతాం తెలియజేయడం జరిగింది. అదేవిధంగా ఆన్ అనే ప్రిపోజిషన్ కూడా ఎలాంటి సందర్భాల్లో వాడతామో తెలుసుకోవడం జరిగింది. ఓకే.